నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ సలహాదారు వేమూరు రవికుమార్ తనయుడి వివాహ వేడుకకు హాజరైన నారా లోకేష్. నూతన వధువరులు కిరణ్ పుష్పలతను ఆశీర్వదించిన మంత్రి. కేకే లైన్ ను ఒడిశాలో కలుపుతుంటే నోరు మెదపలేని కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తూ సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫైర్. గోవింద నామస్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైభవంగా ఉంజల్ సేవ. ఉత్సవాలను తిలకించేందుకు భారీగా తరలివచ్చిన భక్తులు. విజయవాడలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ సలహాదారు ఏపీఎన్ఆర్టీ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ వేమూరి రవికుమార్ కుమారుడి వివాహ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన వధువులను ఆశీర్వదించారు. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటవుతున్న రైల్వే జోన్ విషయంలో కూటమి ప్రభుత్వం ఉత్తరాంధ్ర ప్రజల ఆశలను వమ్ము చేస్తుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రస్థాయి ధ్వజమెత్తారు. వాల్తేరు డివిజన్ కు ఏటా 2250 కోట్ల ఆదాయాన్నిచ్చే కేక్ లైన్ ను ఒడిశాలో కలుపుతుంటే నోరు మెదపలేని చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తూ సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. రైల్వే జోన్ కోసం పోరాడి జైలు శిక్ష పడినా వెనకడుగు వేసే ప్రసక్తి లేదని, కేక్ లైన్ ను విశాఖ జోన్లో చేర్చే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆ రోజు జనసేన బయట నుంచి మద్దతు పలికింది. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి ప్రభుత్వాన్ని స్థాపించినాయి. అటు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఎన్డీఏ ప్రభుత్వం నడిచింది. కానీ 2014లో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా ప్రజలకి అమలు చేసినటువంటి దాఖలాలు లేవు. ప్రత్యేక హోదా గాలికి వదిలేశారు. పోలవరం ప్రాజెక్టు ఒక ఏటీఎంలా వాడుకున్నారు. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు గురించి ప్రస్తావించేటువంటి నాదుడే లేడు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ, రైల్వే జోన్ విషయంలో కానీ, ప్రత్యేక హోదా విషయంలో కానీ వీటన్నిటినీ కూడా చంద్రబాబు నాయుడు గారి తాలూకా ప్రత్యేక ప్యాకేజీ కోసం, అమరావతి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు కోసం వాటన్నిటిని కూడా తాకట్టు పెట్టినటువంటి విషయం మనందరికీ తెలుసు. అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని దాదాపు 4 దశాబ్దాల కల అయినటువంటి విశాఖపట్నం రైల్వే జోన్, తెన్నేటి విశ్వనాథం గారు మొదలుపెట్టినటువంటి ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలి, విభజన చట్టంలో ఉన్నటువంటి హామీని నెరవేర్చాలని చెప్పే ఉద్దేశంతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల మద్దతుతో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా కలిసి ఆ రోజు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఆ రోజు దీక్ష చేపట్టినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అప్పుడు అక్రమంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో నా మీద అటెంప్ట్ సూసైడ్ కింద కేసు బనాయించి క్రైమ్ రిజిస్టర్ చేసి దాదాపు 10 సంవత్సరాల పాటు కోర్టుల చుట్టూ తిరిగేటువంటి కార్యక్రమం చేశారు. అయినప్పటికీ ప్రజాపక్షం కోసం, ఈ ప్రాంత భవిష్యత్తు కోసం, ఈ ప్రాంత ప్రజల తాలూకు ఆకాంక్ష కోసం ఆ పోరాటాన్ని చేశాం. మొన్న మీ అందరూ చూశారు, గడిచినటువంటి 4 రోజుల క్రితం న్యాయస్థానం ఆ కేసుకు సంబంధించి 6 నెలల పాటు జైలు శిక్ష, 5,000 రూపాయలు జరిమానా నా మీద విధించినటువంటి పరిస్థితులు మీరు అందరూ కూడా చూశారు. అయినప్పటికీ న్యాయస్థానంలో ఉన్నటువంటి అవకాశాల మేరకు ఏదైతే సెకండ్ ఏసీఎంఎం కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని, వారు ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకొని విశాఖపట్నం ప్రిన్సిపల్ పీడీజే కోర్టులో అప్లై చేసి సస్పెన్షన్ ఆఫ్ సెంటెన్స్ని అప్లై చేసి బెయిల్ అప్లై చేయడం, బెయిల్ రావడం, ఈరోజు ఆ సెకండ్ ఏసీఎంఎం కోర్టులో ఆ బెయిల్ని
ప్రజెంట్ చేసి మరి ఫర్దర్గా ఈ ఇష్యూని అపీల్ చేయాలనేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. దానికి మా పార్టీకి సంబంధించినటువంటి లీగల్ సెల్ ప్రతినిధులు కానీ, నా తరపున వాదిస్తున్నటువంటి అడ్వకేట్ అప్పారావు గారు కానీ, ఇప్పుడు పీడీజే కోర్టులో రవి గారు, వీరందరూ కూడా మా సీనియర్ కౌన్సిల్స్ అంతా కూడా వాదిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ మొదటి నుంచి చెప్తూ వచ్చాం, విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధం, దేనికన్నా మేము సిద్ధంగా ఉన్నాం అనేటువంటి విషయాన్ని చెప్పాం. ఆ రోజు పోరాటం కారణంగానే 2018లో ఎన్నికల ప్రచారం కోసం వచ్చినటువంటి ఆనాటి ప్రధాని నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామన్నటువంటి ప్రకటన చేశారు. 2019లో మేము అధికారంలోకి వచ్చాం. వచ్చినటువంటి 6 నెలల్లో కరోనాను ఎదుర్కొన్నాం. తర్వాత పరిస్థితులన్నీ సద్దుమణిగిన తర్వాత కేంద్రం నుంచి రైల్వే జోన్ ఏర్పాటుకి సంబంధించినటువంటి భూమికి కేటాయింపులు చేయమని చెప్పి వారు కోరడం జరిగింది. మురసల్లో దగ్గర దాదాపు 50 ఎకరాల భూమిని 2024 జనవరి మాసంలో భూమిని కేటాయించాం. దానికి సంబంధించినటువంటి గెజిట్ కూడా నిన్న మొన్న విడుదలైనటువంటి పరిస్థితులు చూసాం. కానీ బాధాకరమైనటువంటి విషయం, మొదటి నుంచి అడుగుతున్నటువంటి విషయం, ఈ ప్రాంత ప్రజల తాలూకా ఆకాంక్ష ఏదైతే పూర్తి స్థాయిలో ఉన్నటువంటి వాల్టేర్ డివిజన్ని విశాఖపట్నం కేంద్రంగా ఉన్నటువంటి రైల్వే జోన్లో జతపరచాలని చెప్పి కోరడం జరిగింది. కానీ తీరా గెజిట్ చూస్తే అందులో ఏదైతే వాల్టేర్ డివిజన్కి గుండెకాయ అయినటువంటి కేకే లైన్ అందులో లేకపోవడం చాలా శోచనీయం. ఇది కేవలం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీల తాలూకా కోనసీమ తిరుమలగా వదులుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శనివారం స్వామికి ప్రీతిక్రమణ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయాధికారులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక వసంతోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గోవింద నామస్మరణలు, మంగళ వాయిద్యాల వినాదాలతో ఆలయ ప్రాంగణం భక్తిమయ వాతావరణంలో కలకలలాడింది. సాయంత్రం జరిగిన ఊంజల్ సేవ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం తిరువీధుల ఉత్సవంలో స్వామివారు భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. ఉత్సవాలను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.